Hello everyone. Hope you all are doing good. Welcome to physics class by KRD ma'am. ఈ రోజు క్లాస్లో వన్ షాట్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫినిష్ చేస్తున్నాం. ఆల్టర్నేటింగ్ కరెంట్ సెకండ్ ఇయర్ చాప్టర్, చాలా చిన్న చాప్టర్, కొంచెం ఈజీగానే ఉంటుంది. బట్ ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేయాల్సిందే, తప్పదు. అండ్ మెయిన్స్కి వెయిటేజ్ ఉంది, 1 క్వశ్చన్ గ్యారంటీ క్వశ్చన్. సో ఎంసెట్లో కూడా 1 క్వశ్చన్ గ్యారంటీ. సో నేను నా ఛానల్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ కవర్ చేయలేదు అని అనిపించింది. సో అండ్ మెనీ పీపుల్ ఆర్ రిక్వెస్టింగ్ టు పోస్ట్ వన్ క్లాస్ వీడియో ఆన్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్. సో ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో ఏంటంటే ఈరోజు క్లాస్లో బికాస్ ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీ టైం వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు. సో నేనేంటంటే ఈ క్లాస్లో కేవలం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అంటే జేఈ మెయిన్స్కి సంబంధించి ఇప్పుడున్న సినారియో ప్రకారం ఎలాంటి ఫార్ములే, అంటే ఏ కాన్సెప్ట్స్ హై వెయిటేజ్ ఉన్నాయి, ఈజీగా ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, ఆ ఫార్ములే మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. అయితే ఒకటే వీడియోలో కాన్సెప్ట్, ఫార్ములే అండ్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయాలి అంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇది కేవలం వన్ షాట్ వీడియో. సో వన్ షాట్ వీడియో అంటే క్విక్గా, క్రిస్పీగా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ క్లాస్. ఆల్టర్నేటింగ్ కరెంట్లో బేసిక్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. డైరెక్ట్ కరెంట్కి, ఆల్టర్నేటింగ్ కరెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ ఏంటి? డైరెక్ట్ కరెంట్లో కరెంట్ అనేది టైంతో పాటు దాని మ్యాగ్నిట్యూడ్ కానీ డైరెక్షన్ కానీ రిమైన్స్ కాన్స్టెంట్. సో డైరెక్ట్ కరెంట్లో కనుక గ్రాఫ్ గీసుకుంటే మనము కరెంట్ అండ్ టైమ్ తీసుకుంటే ద గ్రాఫ్ రిమైన్స్ లైక్ దిస్. సో గ్రాఫ్ స్ట్రైట్ లైన్ ఎందుకు అంటే కరెంట్ మ్యాగ్నిట్యూడ్ కానీ పొలారిటీ కానీ మారదు. కానీ ఆల్టర్నేటింగ్ కరెంట్లోకి వచ్చేటప్పటికి at regular time intervals the current changes its magnitude and polarity, రెండు మారిపోతాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలా ఉంటుంది అంటే సైనసాయిడల్ వేవ్స్, ఇది ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్. కొసైన్ వేవ్, ఇది కూడా ఆల్టర్నేటింగ్ కరెంటే. ట్రయాంగులర్ వేవ్స్, ఇవి కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్ని రిప్రజెంట్ చేస్తాయి. స్క్వేర్ వేవ్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ ఇంకొక వేవ్ సా టూత్ అంటాం మనం, ఇలా వెళ్తుంది, ఇది కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. వీటన్నిటిలోనూ కూడా వై యాక్సిస్ మీద కరెంట్ ఆర్ వోల్టేజ్, ఎక్స్ యాక్సిస్ మీద టైం. ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పాను అంటే ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏసీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏసీ, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి చెప్పాను. ఈ అన్ని గ్రాఫ్స్లో కూడా వై యాక్సిస్ మీద కరెంట్ ఆర్ వోల్టేజ్, ఎక్స్ యాక్సిస్ మీద వచ్చేటప్పటికి టైం తీసుకుంటారు. సో ఈ గ్రాఫ్ని చూస్తే మీకు అర్థమైపోవాలి, ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది అట్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్ ఇట్ చేంజెస్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ పొలారిటీ, రెండు మారిపోతాయి. బికాజ్ మీరు ఇక్కడ చూడండి, టైం 0 seconds నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం, ఇక్కడికి వచ్చేటప్పటికి టైం t/2, ఇక్కడికి వచ్చేటప్పటికి t. బికాజ్ 1 కంప్లీట్ వేవ్ అవ్వడానికి పట్టే టైంని టైం పీరియడ్ అంటాం. ఈ టైం పీరియడ్లో మీరు చూడండి దాని పొలారిటీ, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లో పాజిటివ్ కరెంట్ వచ్చింది, నెక్స్ట్ హాఫ్ ఇంటర్వెల్లో నెగిటివ్ కరెంట్ వచ్చింది, అంటే పొలారిటీ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి పీక్ వాల్యూకి వెళ్ళింది, మళ్ళీ తగ్గిపోయింది, 0కి వచ్చింది, మళ్ళీ పీక్ వాల్యూకి వెళ్ళింది, 0కి వచ్చింది. సో కరెంట్ మ్యాగ్నిట్యూడ్ కూడా కాన్స్టెంట్ కాదు, 0 నుంచి పీక్కి వెళ్ళింది, పీక్ నుంచి 0కి వచ్చింది, మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో పీక్కి వెళ్ళింది. సో ఇలాంటి కరెంట్ని మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాము. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే I is equal to I0 sin omega t or I is equal to I0 cos omega t. సైన్ కర్వ్ ఆర్ కాస్ కర్వ్ ఏదైనా వాడచ్చు. ఈ లెసన్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే కరెంట్కి ఏ ఫార్ములా రాస్తామో వోల్టేజ్కి సేమ్ ఫార్ములా యాజ్ ఇట్ ఈస్ రాసేసుకోవచ్చు, వోల్టేజ్కి ఏది రాస్తామో కరెంట్కి అది రాసేసుకోవచ్చు, ఈజీ అనమాట. సో ఈ లెసన్లో వోల్టేజ్ని ఈ ఆర్ వితో రిప్రజెంట్ చేస్తాము, పొటెన్షియల్ని. సో ఈ ఈజ్ ఈక్వల్ టు E0 సైన్ ఒమేగా టీ ఆర్ E ఈజ్ ఈక్వల్ టు E0 కాస్ ఒమేగా టీ. ఈ రెండు కూడా మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. టర్మ్స్ చూడండి, I కరెంట్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్, I0 పీక్ కరెంట్, ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ, టైం టీ ఎనీ టైం టీ. ఈ లెసన్లో స్మాల్ టీకి క్యాపిటల్ టీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కడైనా కూడా స్మాల్ టీ అనేది ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్, వేరాస్ క్యాపిటల్ టీ అనేది కేవలం టైం పీరియడ్. ఓకే, టైం పీరియడ్ డెఫినేషన్ తెలుసు కదా, టైం టేకెన్ టు కంప్లీట్ 1 oscillation. ఓకే, ఇక్కడ చూద్దాం. ఈ వోల్టేజ్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్, పీక్ వోల్టేజ్ అండ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ T.
ఒమేగా గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 2π/t లేదా ఒమేగా ఈక్వల్స్ టు 2πf ఫ్రీక్వెన్సీ. ఈ లెసన్లో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా వాడతాం బికాస్ ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజింగ్గా ఎక్కువ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ మినిమం ఫ్రీక్వెన్సీ అవన్నీ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడి నుంచే మనం ప్రతి డెరివేషన్ కానీ ప్రతి అబ్జర్వేషన్ కానీ చేస్తాం. అయితే ఈ లెసన్లో కొన్ని టర్మ్స్ వస్తాయి మనకి. అవేంటి అంటే యావరేజ్ కరెంట్. యావరేజ్ కరెంట్కి ఫార్ములా ఏంటి? యావరేజ్ ఆర్ మీన్ కరెంట్, ఐ యావరేజ్, లేదా దీనికే సింబల్ ఐ ఇలా కూడా రాస్తారు, యావరేజ్ కరెంట్. అయితే యావరేజ్ కరెంట్ ఓవర్ 1 కంప్లీట్ సైకిల్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఓవర్ 1 కంప్లీట్ సైకిల్, యావరేజ్ కరెంట్ ఓవర్ 1 కంప్లీట్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు 0. యావరేజ్ కరెంట్ని యూజువల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to t I dt బై ఇంటిగ్రేషన్ 0 to t dt. ఏదైనా ఫంక్షన్, ఇది మ్యాథ్స్, ఏదైనా ఫంక్షన్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఇంటిగ్రేషన్ f of t dt బై ఇంటిగ్రేషన్ dt. అక్కడి నుంచి వచ్చిందా? ఇక్కడ మన ఫంక్షన్ ఏంటి? I. సిమిలర్గా వోల్టేజ్ కూడా రాసుకోవచ్చు. యావరేజ్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to t E dt బై ఇంటిగ్రేషన్ 0 to t dt. యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాము? 0 to t లిమిట్స్ తీసుకున్నాము అంటే 1 కంప్లీట్ సైకిల్, ఓవర్ 1 కంప్లీట్ సైకిల్ యావరేజ్ కరెంట్ ఎంత? 0. సో యావరేజ్ కరెంట్ ఓవర్ 1 కంప్లీట్ సైకిల్ 0 అయిపోతుంది కాబట్టి వి క్యాలిక్యులేట్ ఐ యావరేజ్ ఓవర్ హాఫ్ సైకిల్. హాఫ్ సైకిల్ మాత్రమే తీసుకుంటాము. సో హాఫ్ సైకిల్ తీసుకున్నప్పుడు ఐ యావరేజ్కి ఫార్ములా ఏమొచ్చింది మనకు అంటే డెరివేషన్ సేమ్ ఇందులోనే వేస్తాము. ఇందులో వేసినప్పుడు లిమిట్స్ ఏం తీసుకుంటాము? 0 to t/2 తీసుకోవాలి. ఒకసారి అది రాసి చూపిస్తాను. ఇంటిగ్రేషన్ dt 0 to t/2, సరే రాద్దాం. ఇంటిగ్రేషన్ 0 to t/2 I dt బై ఇంటిగ్రేషన్ 0 to t/2 dt. ఇది చేస్తే మనకి ఐ యావరేజ్కి ఫార్ములా 2I0/π. ఐ యావరేజ్కి ఫార్ములా 2I0/π. ఐ యావరేజ్కి 2I0/π వచ్చినప్పుడు ఈ యావరేజ్కి 2E0/π. వెరీ సింపుల్. ఐకి ఏదైనా ఫార్ములా వచ్చిందంటే దాన్ని డైరెక్ట్గా ఈకి అప్లై చేసేయచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బి రిమెంబర్డ్. యావరేజ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. మనకి యావరేజ్ కరెంట్ ఓవర్ 1 కంప్లీట్ సైకిల్ కనుక అడిగితే ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 0 రాసేయచ్చు. సో మీరందరూ పెన్ అండ్ పేపర్తో రెడీగా ఉండి కాపీ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. స్క్రీన్ని పాజ్ చేసి కాపీ చేసుకోండి. సో ఇది బేసిక్స్ స్టార్ట్ చేసామన్నమాట ఏసీలో. సో ఆల్టర్నేటింగ్ కరెంట్లో యావరేజ్ కరెంట్ గురించి చూసాము, యావరేజ్ ఈఎంఎఫ్ గురించి లేదా యావరేజ్ వోల్టేజ్ గురించి చూసాం కదా. దీంట్లో ఇంకొక కరెంట్ని మెజర్ చేస్తాము, అదేంటంటే రూట్ మీన్ స్క్వేర్ కరెంట్. రూట్ మీన్ స్క్వేర్ కరెంట్. రూట్ మీన్ స్క్వేర్ కరెంట్ అంటే ఐఆర్ఎంఎస్. ఐఆర్ఎంఎస్ కావాలి అంటే మీ అందరికీ మీన్ స్క్వేర్ గురించి ఆల్రెడీ తెలుసు. ఒక క్వాంటిటీకి మీన్ ఆర్ యావరేజ్, అదే ఒక క్వాంటిటీ యొక్క స్క్వేర్ యొక్క మీన్ ఆర్ యావరేజ్కి అండర్ స్క్వేర్ రూట్ వేయాలి. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? అండర్ స్క్వేర్ రూట్ ఇంటిగ్రేషన్ 0 to t I² dt బై ఇంటిగ్రేషన్ 0 to t dt. ఇది మన క్యాలిక్యులేషన్ మెథడ్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి బికాజ్ వాల్యూస్ ఏమన్నా ఇస్తే ఇంటిగ్రేషన్ చేయడం రావాలి. అంటే ఏ ఆల్టర్నేటింగ్ కరెంట్లో ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఇంటిగ్రేషన్స్, మ్యాథ్స్లో ఇంటిగ్రేషన్స్ మీద కంప్లీట్ కమాండ్ అనేది మీకు ఉండాలి. ఇప్పుడు ఐఆర్ఎంఎస్ని క్యాలిక్యులేట్ చేశారు. దాని స్టాండర్డ్ వాల్యూ ఏంటంటే ఐఆర్ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు I0/√2 పీక్ కరెంట్. హైలీ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ ఈఆర్ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు E0/√2. ఓకే, ఇది కూడా హైలీ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు స్టాండర్డ్ కావాలి అనుకుంటే 1/√2 వాల్యూ 0.707. సో 70.7% ఆఫ్ I0, 70.7% ఆఫ్ E0. స్టాండర్డ్ వాల్యూ 1/√2 వాల్యూ 0.707. ఐఆర్ఎంఎస్, ఈఆర్ఎంఎస్ చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆల్టర్నేటింగ్ కరెంట్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫైండ్ ద రీడింగ్ ఆఫ్ అమ్మీటర్ అని అడిగితే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఐఆర్ఎంఎస్. ఫైండ్ ద రీడింగ్ ఆఫ్ వోల్ట్ మీటర్, ఈఆర్ఎంఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఆర్ఎంఎస్ వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? E0/√2 V0/√2
మనకి ఏమీ అడగకుండా ఫైండ్ ద కరెంట్ ఇన్ అ సర్క్యూట్, అందులో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్లో అవుతోంది, అప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఆర్ఎంఎస్ వాల్యూస్ మాత్రమే. అసలు ఈ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అంటే ఏంటి చెప్తాను చూడండి. ఒక రెసిస్టర్ని కన్సిడర్ చేసినప్పుడు, ఒక రెసిస్టర్లో డీసీ కరెంట్ని ఫ్లో చేసినప్పుడు ఎంత హీట్ అయితే ప్రొడ్యూస్ చేసిందో, అదే రెసిస్టర్లో అదే టైంలో ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ని ఫ్లో చేసినప్పుడు కూడా అదే అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ చేయగలిగితే ఆ అమౌంట్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ని ఏమంటారు అంటే ఆర్ఎంఎస్ కరెంట్ అంటారనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను, లేదంటే ఒకసారి రీప్లే చేసి చూసుకోండి, అర్థమవుతుంది. సో అది ఆర్ఎంఎస్ వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఆర్ఎంఎస్ నుంచే మనం పవర్ ఫ్యాక్టర్ను కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, పవర్ కన్స్యూమ్డ్. బట్ పవర్ కన్స్యూమ్డ్కి వెళ్ళే ముందు ఇందులో కొన్ని పదాలు వస్తాయి మనకి, అవేంటంటే రియాక్టెన్స్, ఇంపిడెన్స్, ఇంపిడెన్స్. సో రియాక్టెన్స్ని యూజువల్గా ఎక్స్తో సింబలైజ్ చేస్తారు, ఇంపిడెన్స్ని జెడ్తో సింబలైజ్ చేస్తారు. ఓకే, రియాక్టెన్స్ అంటే ఏంటంటే ప్యూర్లీ రెసిస్టివ్ కానీ, ఇండక్టర్ కానీ, కెపాసిటర్ కానీ. ఓన్లీ ఇండక్టర్, ఓన్లీ కెపాసిటర్, ఓన్లీ రెసిస్టర్ని ఏసీ సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు ఏదైతే రెసిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తామో దానిని రియాక్టెన్స్ అంటారు. అలాగే ఇంపిడెన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ దీస్, ఆర్ఎల్ కానీ, ఎల్సి కానీ, ఆర్ఎల్సి కానీ 2-3 కంబైన్ చేసి పెట్టినప్పుడు ఆ సర్క్యూట్లో ఏసీ వెళ్తున్నప్పుడు దానిని అపోజ్ చేసే రెసిస్టెన్స్ని ఇంపిడెన్స్ అంటారు. సో ఇంపిడెన్స్ని జెడ్తో సింబలైజ్ చేస్తారు అండ్ రియాక్టెన్స్ని మనకి ఎక్స్తో సింబలైజ్ చేస్తారు. సో ఒకసారి ప్యూర్లీ రియాక్టివ్ సర్క్యూట్స్ చూసేద్దాము. సో ప్యూర్లీ రియాక్టివ్, ఓన్లీ R is connected in LC circuit. Only R connected in a AC circuit. AC circuit లో కేవలం రెసిస్టర్ని మాత్రమే కనెక్ట్ చేశారు. ఓన్లీ రెసిస్టర్ ఈ అనే అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ని సప్లై చేసాం. ఇది ఏసీకి సింబల్, ఏసీ పవర్ సప్లైకి సింబల్. ఇందులో మనకి ఫార్ములా ఏమొస్తుంది అంటే I is equal to I0 sin omega t. మరి ఈ ఏంటి? E is equal to E0 sin omega t. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లోనూ ఫేజ్ డిఫరెన్స్ ఏమీ రాలేదు మనకి. ఓకే, ఇక్కడ I0 ప్లేస్లో ఏం రాస్తాము అంటే E0 by R. I0 ప్లేస్లో E0 by R వస్తుంది. ఇదే మన ఫార్ములా ఆఫ్ పీక్ కరెంట్. నెక్స్ట్ ఈ కరెంట్కి మన ఈఎంఎఫ్కి అంటే ఆ రెసిస్టర్ని కనెక్ట్ చేసిన తర్వాత దీంట్లో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయింది. ఆ ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్కి ఫార్ములా we observe that there is no phase difference between these two is 0. So purely resistive circuit లో నేను బోర్డు మీద ఎక్కువ టాపిక్ రాయట్లేదు బికాజ్ ఇట్ కన్జ్యూమ్స్ టైం. సో నేను ఓరల్గా చెప్పేవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఎ ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద కరెంట్ అండ్ వోల్టేజ్ ఈజ్ 0. దేర్ ఈజ్ నో ఫేజ్ డిఫరెన్స్. అంటే కరెంట్ ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇక్కడ మనం ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇక్కడ I ఆర్ V తీసుకుంటాము, ఇక్కడ T తీసుకుంటాము. ఫేజర్ డయాగ్రామ్లో E ఇక్కడ ఉంటే I కూడా ఇక్కడే ఉంటుంది. దెర్ ఈజ్ నో ఫేజ్ డిఫరెన్స్. సో I, E లై ఆన్ ద సేమ్ లైన్. గ్రాఫ్ గీస్తే గనక ఇక్కడ I ఆర్ V తీసుకుంటాము, ఇక్కడ టైం. సో కరెంట్, పొటెన్షియల్ రెండు ఒకదాని మీద ఉంటాయి. ఇది I0, ఇది V0, రెండు ఒకే ఫేజ్లో ఉంటాయన్నమాట. సో ఇది మన ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్. నెక్స్ట్ ఓన్లీ C ఈజ్ కనెక్టెడ్. C అంటే ఏంటి? కెపాసిటర్. వెన్ ఓన్లీ కెపాసిటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్. సో ఒక కెపాసిటర్ డ్రా చేద్దాము, ఏసీ సర్క్యూట్, ఇది కెపాసిటర్. సో E ఈజ్ ఈక్వల్ టు ఏంటి? E0 సైన్ ఒమేగా టీ. E ఈజ్ ఈక్వల్ టు E0 సైన్ ఒమేగా టీ. దీంట్లో I కరెంట్ వచ్చింది అని అనుకుందాం. E ఈజ్ ఈక్వల్ టు ఏంటి? E0 సైన్ ఒమేగా టీ. అయితే కరెంట్కి వచ్చేటప్పటికి I0 సైన్ ఒమేగా టీ ప్లస్ π/2 వచ్చింది. చూడండి డిఫరెన్స్. ఇది పొటెన్షియల్, ఇది కరెంట్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కరెంట్ ఈజ్ π/2. కరెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? π/2. ఇందులో కరెంట్ వోల్టేజ్ కన్నా π/2 ముందుంది. దీన్ని ఎలా చదువుతాము అంటే ఇన్ ఎ ప్యూర్లీ కెపాసిటివ్ సర్క్యూట్
the current leads voltage by pi by 2. The current leads voltage by pi by 2. సో ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తే గనక ఇక్కడ I or V తీసుకుంటాము, ఇక్కడ టైం. ఒకవేళ కరెంట్ ఇక్కడ ఉంది అనుకుంటే లేదా వోల్టేజ్ ఇక్కడ ఉంది అనుకుంటే కరెంట్ దీనికంటే 90 degrees ముందు ఉండాలి. లేదు కరెంట్ ఇక్కడ తీసుకుంటే పొటెన్షియల్ ఇక్కడికి వస్తుంది. సో ఇన్ ఎ ప్యూర్లీ కెపాసిటివ్ సర్క్యూట్ ద కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై పై బై 2. ఓకే, సో ఇందులో మనము గ్రాఫ్ గనక గీసుకుంటే I or V, ఫస్ట్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ ఇలా వెళ్తోంది అనుకుందాము, ఇది I0 E0. కరెంట్ 90 degrees దానికంటే ముందు స్టార్ట్ అవ్వాలి కదా, సో మనకి గ్రాఫ్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది కరెంట్. ఓకే, సో కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై పై బై 2. సో ముందే స్టార్ట్ అయిపోయింది అని అర్థం. నెక్స్ట్ ఇందులో I0 ప్లేస్లో ఏమొస్తుంది మనకి అంటే I0 ఈజ్ ఈక్వల్ టు E0 బై XC. XC అంటే ఏంటి? XC ఈజ్ నథింగ్ బట్ ఇండక్టివ్ కెపాసిటెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్. రియాక్టెన్స్ అనేది చెప్పుకున్నాం కదా. సో ప్యూర్లీ కెపాసిటర్ ఉన్నప్పుడు కెపాసిటివ్ రియాక్టెన్స్. XC ఈజ్ కాల్డ్ కెపాసిటివ్ రియాక్టెన్స్. XC ఈజ్ ఈక్వల్ టు 1/ωc. XC ఈజ్ ఈక్వల్ టు 1/ωc అనేది దాని ఫార్ములా. ఇప్పుడు ఓన్లీ ఇండక్టర్ని కనెక్ట్ చేసి చూద్దాం. ఓన్లీ కెపాసిటర్ అయిపోయింది, ఓన్లీ రెసిస్టర్ అయిపోయింది. సో ఓన్లీ ఇండక్టర్ని కనెక్ట్ చేసి చూద్దాం. ఓన్లీ L ఈజ్ కనెక్టెడ్. ఓన్లీ ఎల్ని కనెక్ట్ చేసినప్పుడు ఇండక్టర్ సింబల్ ఇలా ఉంటుంది మనకి. సో దీన్ని ఏసీ సర్క్యూట్కి కనెక్ట్ చేసాము, ఇది ఎల్, ఇక్కడ ఈకి ఫార్ములా ఏంటి? E0 sin ωt. అయితే ఇక్కడ కరెంట్ వచ్చేటప్పటికి I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt మైనస్ పై బై 2. సో ఫేజ్ డిఫరెన్స్ ఎంత? పై బై 2, బట్ కరెంట్ లాగ్స్ బిహైండ్ వోల్టేజ్ బై పై బై 2. ఇక్కడ కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్ బై పై బై 2, కరెంట్ లాగ్స్ బిహైండ్ ద వోల్టేజ్ బై పై బై 2. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజన్ లేకుండా? CCL, నేను చెప్పే ట్రిక్ ఏంటి అంటే CCL, కెపాసిటర్లో కరెంట్ లీడ్స్, కెపాసిటర్లో కరెంట్ లీడ్స్. ఇది గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ అయిపోతుంది కదా. కెపాసిటర్లో కరెంట్ లీడ్స్ అయినప్పుడు ఇండక్టర్లో కరెంట్ లాగ్స్, వెరీ సింపుల్. ఇందులో I0 ఫార్ములా ఏంటి అంటే I0 ఈజ్ ఈక్వల్ టు E0 బై XL. XL ఏమంటారు? ఇండక్టివ్ రియాక్టెన్స్. కెపాసిటివ్ రియాక్టెన్స్, ఇండక్టివ్ రియాక్టెన్స్. ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ ఓన్లీ ఇండక్టర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ అ AC circuit. XC, the resistance offered only capacitor is connected in an AC circuit. So XL place lo em rastamu ante E0 by omega L, because XL is equal to omega L. ఇది ఫార్ములా. omega L place లో 2πf into L రాసుకోవచ్చు. ఇక్కడ కూడా 1/2πf into C. పక్కన ఒమేగా ప్లేస్లో 2πf రాస్తాం. సో స్క్రీన్ పాజ్ చేసి త్వరగా నోట్ చేసేసుకోండి. ఇప్పటిదాకా ఏం చూసాము? ఓన్లీ ఇండక్టర్, ఓన్లీ కెపాసిటర్, ఓన్లీ రెసిస్టర్ కనెక్టెడ్ ఇన్ సర్క్యూట్. ఇప్పుడు కాంబినేషన్కి వెళ్తామన్నమాట. LC, RC ఇవన్నీ కాంబినేషన్లో చూస్తాము. సో LC, RC ఇవన్నీ ఒకసారి మీకు ప్యూర్లీ L, ప్యూర్లీ R, ప్యూర్లీ C వచ్చేసాయంటే LC, RC కాంబినేషన్స్ ఈజీ అయిపోతాయి. LC కాంబినేషన్ చూద్దాం. ఆర్ ఫస్ట్ RC ఈజీగా ఉంటుంది. RC చూద్దాం. అంటే ఒక రెసిస్టర్, ఒక కెపాసిటర్ తీసుకెళ్ళి సిరీస్లో ఒక AC సర్క్యూట్కి కనెక్ట్ చేసాం, RC. ఓకే, సో RC కనెక్ట్ చేసినప్పుడు E ఈజ్ ఈక్వల్ టు E0 sin ωt బాగానే ఉంది. వీటిని ఫేజర్ డయాగ్రామ్ ద్వారా డ్రా చేయడం చాలా ఈజీ. I or E రాస్తాము. ఫస్ట్ రెసిస్టర్ చూద్దాం. రెసిస్టర్లో కరెంట్ అండ్ ద పొటెన్షియల్ బోత్ ఆర్. పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ ER అనుకుందాము, పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ కెపాసిటెన్స్ EC అనుకుందాం. ER, I అనేవి రెండు సేమ్ ఫేజ్లో ఉంటాయి. అయితే కెపాసిటర్కి వచ్చేటప్పటికి ఏంటి? కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 92 degrees. సో 90 degrees కరెంట్ ఇక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ వస్తుంది EC. ఇప్పుడు చూడండి, ER, EC రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో రిజల్టాంట్ E ఈజ్ ఈక్వల్ టు √√ EC² ప్లస్ ER². మనం నార్మల్గా DC సర్క్యూట్లో అయితే ఇక్కడ పొటెన్షియల్ ప్లస్ ఇక్కడ పొటెన్షియల్ యాడ్ చేస్తే ఇది రావాలి. కానీ ఇవి వెక్టార్ క్వాంటిటీస్ కాబట్టి వెక్టార్ అప్లికేషన్ చెయ్యాలి. సిమిలర్గా ఇక్కడ వచ్చే ఇంపిడెన్స్ని ఏమంటాము అంటే Z. ఇందాక చెప్పాను కదా,
ప్యూర్గా RLC ఉన్నప్పుడు రియాక్టెన్స్ అంటాము. కాంబినేషన్లోకి వచ్చేటప్పటికి రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై దిస్ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ రియాక్టెన్స్. ఓకే, ఇంపిడెన్స్. ఓకే, సో ఇంపిడెన్స్ కావాలి, జెడ్ కావాలి అంటే V నుంచి Z ఎలా వస్తుంది? V ఈజ్ ఈక్వల్ టు IR. సో I ఇంటూ Z ఈజ్ ఈక్వల్ టు √, I ఇంటూ దీంట్లో మనకి XC హోల్ స్క్వేర్ ప్లస్ I ఇంటూ R హోల్ స్క్వేర్. I కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది. Z ఈజ్ ఈక్వల్ టు √, XC స్క్వేర్ ప్లస్ R స్క్వేర్. ఇది ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై RC సర్క్యూట్. ఓకే, ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై RC సర్క్యూట్. నెక్స్ట్ RL సర్క్యూట్ చూద్దాం. RL అంటే ఒక రెసిస్టెన్స్, ఒక ఇండక్టర్ కనెక్టెడ్ టు AC సర్క్యూట్. రెసిస్టెన్స్, ఇండక్టర్. దీనికి మనం ఫేజర్ డయాగ్రామ్ కనుక డ్రా చేస్తే టైమ్ ఇక్కడ మనకి I or E తీసుకుంటే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ER ఇక్కడే తీసుకుందాము. I and ER in same phase. The potential drop across R is ER, potential drop across L is EL అనుకుందాం. ఇండక్టర్లోకి వచ్చేటప్పటికి ఏంటి? ద కరెంట్ లాగ్స్ బిహైండ్ ద వోల్టేజ్. సో EL ఎక్కడొస్తుంది? ఇక్కడ. మళ్ళీ రెండిటికి 90 degrees ఫేజ్ డిఫరెన్స్. సో సింపుల్గా E ఈజ్ ఈక్వల్ టు √, ER స్క్వేర్ ప్లస్ EL స్క్వేర్. ఇక్కడ XC ప్లేస్లో 1/ωc రాస్తాం, అది మీకు ఆల్రెడీ గుర్తుండాలి. సేమ్ ఇక్కడ లాగానే I సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంపిడెన్స్ Z ఈజ్ ఈక్వల్ టు √R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. సో √R స్క్వేర్ ప్లస్ XL ప్లేస్లో ωL హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా Z ఈజ్ ఈక్వల్ టు √R స్క్వేర్ ప్లస్ XC ప్లేస్లో 1/ωc హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇది RL సర్క్యూట్. నెక్స్ట్ గోయింగ్ ఆన్ టు RC సర్క్యూట్. RC అయిపోయింది, RL అయిపోయింది. LC సర్క్యూట్. LC సర్క్యూట్లో ఇండక్టర్, కెపాసిటర్ కనెక్టెడ్ టు AC సర్క్యూట్. సో LC సర్క్యూట్లో ఏం జరుగుతుంది? ఇక్కడ టైం, ఇక్కడ I or V తీసుకుందాము. ఇఫ్ ఐ కన్సిడర్ I అలాంగ్ X యాక్సిస్, కెపాసిటర్లో కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్. సో EC comes here. ఇండక్టర్లో ద కెపాసిటర్ ఇండక్టర్లో కరెంట్ లాగ్స్ బిహైండ్ వోల్టేజ్. సో దిస్ బికమ్స్ EL. ఇప్పుడు ఈ రెండు వెక్టార్స్కి రిజల్టాంట్ అంటే సింపుల్గా సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది కదా. సో E ఈజ్ ఈక్వల్ టు EL మైనస్ EC. అయితే EL మైనస్ EC చేయాలా, EC మైనస్ EL చేయాలా? ఏదైనా చేయొచ్చు, ఓన్లీ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక రూల్ ఉంటుంది మనకి. ఇఫ్ EL ఈజ్ గ్రేటర్ దాన్ EC, ఇది ఇండక్టర్ డామినెంట్ సర్క్యూట్గా పనిచేస్తుంది. ఇఫ్ EC ఈజ్ గ్రేటర్ దాన్ EL, ఇది కెపాసిటర్ డామినెంట్ సర్క్యూట్గా పనిచేస్తుంది. సో దీని నుంచి మనం ఇంపిడెన్స్ రాసుకుంటే Z ఈజ్ ఈక్వల్ టు XL డిఫరెన్స్ XC లేదా ωL డిఫరెన్స్ 1/ωc ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకే, సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నుంచి ఓకే, రెజొనెన్స్ కండిషన్ కంటే RLC సిరీస్ సర్క్యూట్ వెళ్ళిపోదాము. LCR సిరీస్ సర్క్యూట్. LCR మూడింటిని కనెక్ట్ చేయాలి అంటే ఇండక్టర్, కెపాసిటర్, రెసిస్టర్ మూడింటిని AC సర్క్యూట్కి కనెక్ట్ చేసాం. LCR. ద పొటెన్షియల్ డ్రాప్, ఇక్కడ టోటల్ పొటెన్షియల్ E, పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఇండక్టర్ EL, అక్రాస్ కెపాసిటర్ EC, అక్రాస్ రెసిస్టర్ ER అనుకుందాం. సో ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తే మనము, సో ఆల్రెడీ ఇవన్నీ డ్రా చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడ I తీసుకుంటే మనకి ఇక్కడ ER వస్తుంది, ఇక్కడ EL వస్తుంది, ఇక్కడ EC వస్తుంది. ఫస్ట్ ఈ రెండిటికి సబ్ట్రాక్షన్ చేసి దానికి దీనికి మనము రిజల్టాంట్ రాస్తాం. సో ఇక్కడ డైరెక్ట్గా Z రాసేస్తున్నాను. Z ఈజ్ ఈక్వల్ టు √R స్క్వేర్ ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్. ఇది మన ఇంపీడెన్స్ ఆఫర్డ్ ఇన్ అన్ LCR సర్క్యూట్ కనెక్టెడ్ టు AC. చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో Z ఈజ్ ఈక్వల్ టు √R స్క్వేర్ ప్లస్ XL ప్లేస్లో ωL మైనస్ 1/ωc హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి కండిషన్స్ ఉంటాయి. ఇఫ్ XL ఈజ్ గ్రేటర్ దాన్ XC, ద సర్క్యూట్ బిహేవ్స్ లైక్ అ ఇండక్టర్ డామినెంట్ సర్క్యూట్. If XL is less than XC, the circuit behaves as capacitor dominant circuit. If XL is equal to XR ఏమవుతుంది? XL is equal to XC అయితే చూడండి, Z is equal to R.
XL ఈజ్ ఈక్వల్ టు XC అయినప్పుడు Z ఈజ్ ఈక్వల్ టు R. ఈ కండిషన్ని మనం రెజొనెన్స్ కండిషన్ అంటాము. XL ఈజ్ ఈక్వల్ టు XC అయినప్పుడు రెజొనెన్స్ కండిషన్ అంటాము. సో క్విక్గా నోట్ చేసుకోండి, స్క్రీన్ పాజ్ చేసుకుని. సో ఒకసారి రెజొనెన్స్ కండిషన్ అంటే ఏంటో చూసేద్దాం. సో ఇంక ఇక్కడి నుంచి మనకి టాపిక్స్ లైట్ అయిపోతే చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి కాబట్టి క్విక్గా కవర్ చేసేసుకుందాం. రెజొనెన్స్ కండిషన్ అంటే ఏంటి? రెజొనెన్స్, యాక్ట్ రెజొనెన్స్ ఏం జరుగుతుంది? ఫస్ట్ కండిషన్ XL ఈజ్ ఈక్వల్ టు XC. XL ఈజ్ ఈక్వల్ టు XC అయినప్పుడు Z ఈజ్ ఈక్వల్ టు R. The total resistance is only because of resistance. Next, XL is equal to XC అయినప్పుడు omega L is equal to 1 by omega C. So omega square is equal to 1 by LC. So omega is equal to 1 by root LC. Very important condition. Act resonance direct గా ఈ కండిషన్ తీసేసుకోవచ్చు మనం. ఓకే, ఫ్రీక్వెన్సీ కావాలి, ఒమేగా ప్లస్లో 2πf రాయండి. F is equal to 1 by 2π root LC. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అట్ రెజొనెన్స్ కండిషన్స్ అనమాట. రెజొనెన్స్ అనగానే ఈ కండిషన్స్ అన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. లేదా ఇచ్చిన క్వశ్చన్లో XL ఈజ్ ఈక్వల్ టు XC అయింది, అప్పుడు కూడా రెజొనెన్స్ కండిషన్స్ వేసేసుకోవచ్చు మనం. ఇవి కాకుండా ఇంకొకటి పవర్ కన్జంప్షన్ గురించి చూద్దాం. ఏసీ సర్క్యూట్లో పవర్ కన్జంప్షన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మన హౌస్ హోల్డ్ సర్క్యూట్స్లో ఎక్కువగా ఇండక్టర్స్ని, కెపాసిటర్స్ని ఎందుకు వాడతారు అంటే, ఒక ఏసీ సర్క్యూట్లో రెసిస్టెన్స్ని కనుక వాడితే యాక్చువల్గా కాజ్ ఫై అనే దానిని పవర్ ఫ్యాక్టర్ అంటారు. ఓకే, కాజ్ ఫై అనే దానిని పవర్ ఫ్యాక్టర్ అంటారు. పవర్కి ఫార్ములా రాసేద్దాము. ఫస్ట్ ఫార్ములా E0/√2 I0/√2. ఇది యావరేజ్ పవర్. తెలుసు కదా, యావరేజ్ పవర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇంటిగ్రేషన్ 0 to t pdt బై ఇంటిగ్రేషన్ dt అలా చేస్తే వచ్చిందనమాట. E0/√2 I0/√2 కాజ్ ఫై. ఓకే, దీనిని ఎలా రాయొచ్చు మనము? E0/√2 అంటే ERMS, I0/√2 IRMS, కాజ్ ఫై. ఈ కాజ్ ఫై అనే దాన్ని పవర్ ఫ్యాక్టర్ అంటారు. కాజ్ ఫై ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఎప్పుడవుతుంది? కాజ్ ఫై ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడవుతుందంటే Z ఈజ్ ఈక్వల్ టు R అయినప్పుడు. సో ఒక రెసిస్టర్ని ఏసీ సర్క్యూట్లో కనెక్ట్ చేస్తే మ్యాక్సిమం పవర్ కన్జంప్షన్ జరుగుతుంది. అదే మనకి XL ఈజ్ ఇండక్టర్ని కానీ కెపాసిటర్ని కానీ పెడితే కాజ్ ఫై ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఫై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎప్పుడంటే ఓన్లీ ఇండక్టర్ని కనెక్ట్ చేసినప్పుడు, ఓన్లీ కెపాసిటర్ని కనెక్ట్ చేసినప్పుడు అనమాట. సో అందుకే మన ఏసీ సర్క్యూట్ ఇళ్లల్లో ఎక్కువగా రెసిస్టర్ని తక్కువగా, ఏసీ కనెక్షన్స్లో రెసిస్టర్ తక్కువగా ఉండాలి, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే కాజ్ ఫై 0 అయిపోతుందో అలాంటి దాన్ని మనం బికాజ్ ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ ఉన్నప్పుడు ఫై వాల్యూ ఎంత? π/2, అవునా కదా? ఫేజ్ డిఫరెన్స్ π/2 చెప్పుకున్నాం కదా, అందుకే కాజ్ ఫై 0 అవుతుంది. అలాంటి దాన్ని మనం వాట్లెస్ కరెంట్ లేదా వాట్లెస్ పవర్, 0 వాట్ పవర్ అని అంటాం. ఎప్పుడైతే ఈ కండిషన్ జరుగుతుందో, ఓన్లీ ఎల్ కానీ, ఓన్లీ సి కానీ, ఎల్సి కానీ ఉన్నప్పుడు ద పవర్ కన్జంప్షన్ ఈజ్ 0. దానిని 0 వాటేజ్ లేదా 0 వాట్లెస్ కరెంట్ అంటారనమాట. సో ఇది పవర్ గురించి మనకి. నెక్స్ట్ వచ్చేసి పవర్ గురించి అయిపోయింది, పవర్ ఫ్యాక్టర్. అయితే పవర్లో మనకి హాఫ్ వేవ్ పవర్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటి అంటే కరెక్ట్గా మ్యాక్సిమం పవర్లో హాఫ్, ఇది పీక్. ఇక్కడ పవర్ తీసుకుందాము. సో ఇక్కడ పీక్ పవర్, దాంట్లో కరెక్ట్గా హాఫ్ P0/2 ఇక్కడ ఏదైతే ఉంటుందో దీనిని ఒమేగా అంటాము. అయితే దీనికి అటు ఇటు ఉండే వాటిని ఒమేగా 1, ఒమేగా 2 అంటారు. హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ HPF అంటారు. సో ఒమేగా 1, ఒమేగా 2 ఏంటంటే ఇది మినిమం హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ, ఇది మ్యాక్సిమం హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ. సో గ్రాఫ్ ఐడెంటిఫై చేయడం వస్తే చాలు, సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్స్ ఏంటి అంటే మనకి LCR ప్యారలల్ కూడా చెప్పేస్తాను ఒకసారి. ఎందుకంటే యాక్చువల్గా స్టేట్ సిలబస్లో అయితే ప్యారలల్ సర్క్యూట్ ఉండదు. బట్ ఓకే, దీంట్లో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. tan phi ఈజ్ ఈక్వల్ టు R/Z. tan phi ఈజ్ ఈక్వల్ టు R/Z ఒకటి గుర్తుపెట్టుకోండి. డ్యూరింగ్ రెజొనెన్స్ ఇది మనకి పనికొస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు LCR ప్యారలల్ సర్క్యూట్. LCR ప్యారలల్ అంటే ఏం లేదు, రెసిస్టర్ని, కెపాసిటర్ని, ఇండక్టర్ని మూడింటిని ప్యారలల్లో ఏసీకి కనెక్ట్ చేస్తారు. LCR అనమాట.
ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఫార్ములా ఏంటి అంటే I ఈజ్ ఈక్వల్ టు వస్తుంది అనమాట. I ఈజ్ ఈక్వల్ టు IR² ప్లస్ IL మైనస్ IC హోల్ స్క్వేర్. ఓకే, కరెంట్ ప్లేస్లో ఏం రాస్తాము? I ఈజ్ ఈక్వల్ టు E/R. ఈ క్యాన్సిల్ అయిపోతే 1/Z ఈజ్ ఈక్వల్ టు √1/R² ప్లస్ 1/XL మైనస్ 1/XC హోల్ స్క్వేర్. సో 1/R² ప్లస్ 1/XL ప్లేస్లో 1/ωL మైనస్ XC అంటే 1/ωC. సో ωC హోల్ స్క్వేర్. ఇది 1/Zకి ఫార్ములా. సో ఇది ప్యారలల్ సర్క్యూట్. ఇంతవరకు గుర్తుపెట్టుకొని చాలు, బికాస్ ప్యారలల్ అనేది మనకి CBSEలో తగులుతుంది కాబట్టి దాని గురించి కొంచెం డిస్కస్ చేశాను. అలాగే ఇంకొక చిన్న పాయింట్ ఉంది, పవర్ ఫ్యాక్టర్. సారీ, క్యూ ఫ్యాక్టర్ అంటారు. పవర్ ఫ్యాక్టర్ అయిపోయింది కదా, క్యూ ఫ్యాక్టర్, క్వాలిటీ ఫ్యాక్టర్, క్యూ ఫ్యాక్టర్ ఆర్ క్వాలిటీ ఫ్యాక్టర్. క్యూ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటి అంటే Q ఈజ్ ఈక్వల్ టు EL/ER ఆర్ EC/ER. ఇది క్వాలిటీ ఫ్యాక్టర్కి ఫార్ములా. EL/ER ప్లేస్లో మళ్ళీ I ఇంటూ XL/I ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ XC, I ఇంటూ XC బై I ఇంటూ R. I క్యాన్సిల్ అయిపోతే Q ఈజ్ ఈక్వల్ టు XL/R ఈజ్ ఈక్వల్ టు XC/R. XL ప్లేస్లో ωL/R ఈజ్ ఈక్వల్ టు 1/ωC ఇంటూ R. క్యూ ఫ్యాక్టర్కి ఇవన్నీ ఫార్ములా వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఉంటుంది. అయితే ఈ రెండింటిని మనం కనుక కొంచెం రీఅరేంజ్మెంట్ చేస్తే వి గెట్ 1/R ఇంటూ √L/C. 1/R ఇంటూ √L/C. ఇది ఎక్కువగా వాడే క్యూ ఫ్యాక్టర్ ఫార్ములా. ఇది కాకుండా క్యూ ఫ్యాక్టర్కి ఇంకొక ఫార్ములా ఉంది, ద పీక్ ఫ్రీక్వెన్సీ బై బ్యాండ్ విడ్త్. ఇందాక గ్రాఫ్ గీసాం కదా, బ్యాండ్ విడ్త్ డెల్టా ఒమేగా ఇజ్ ఈక్వల్ టు ω2 మైనస్ ω1. ఇందాక బ్యాండ్ విడ్త్ గీసాం కదా, అక్కడి నుంచి వస్తుంది అనమాట. ఇది ఒక ఫార్ములా. అయితే Q ఇజ్ ఈక్వల్ టు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకు వచ్చేది ఏంటి అంటే 1/R ఇంటూ √L/C. సో ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది మన AC సర్క్యూట్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీ. మధ్యలో ఎక్కడైనా నేను చిన్న వదిలేసినా కూడా అవి ఎక్కువగా అడగరు కాబట్టి, లేదు అక్కడి నుంచి మీరు చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చేసుకుని ప్రాబ్లమ్స్ చేయగలరు. అయితే కాన్సెప్ట్ ఫార్ములా నేర్చుకోవడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. ఈ వీడియో క్లాస్ అయిపోయిన తర్వాత పెన్, పేపరు, బుక్ పక్కన పెట్టుకుని కొన్ని అట్లీస్ట్ ఒక 20 to 50 ప్రాబ్లమ్స్ అబౌట్ AC మీరు ట్రై చేయండి. ఆ ప్రాక్టీస్ చేస్తేనే కానీ మీకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ రాదు.